హైదరాబాద్ మెట్రోపై కేంద్ర రాష్ట్ర చర్చలు ఫలప్రదం. ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు నిర్ణయం. కన్సల్టెంట్ ఎస్బీఐగా క్యాప్స్ నియామకం. నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఖరారు. సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర అధికారులు. సీఎం, కేంద్ర మంత్రుల సమావేశంలో నిర్ణయం. రేపు కర్నూలులో చంద్రబాబు పర్యటన. జొన్నగిరిలోని జియో మైసూర్ గోల్డ్ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం. అనంతరం బహిరంగ సభకు హాజరు. నేడు పులివెందులకు వైసీపీ అధినేత జగన్ 3 రోజుల పాటు పర్యటన. భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారు నిర్వహణ. రేపు గట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి హాజరు. మేడ్చల్లో ఎస్ఓటీ దాడులు. అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ అరెస్ట్. శివరామకృష్ణ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసి అధిక ఫీజులు వసూలు. ఇద్దరికి వైద్యం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. భూపాలపల్లి జిల్లాలో కేటీపీపీ ఉద్యోగుల ఆందోళన. 4వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. వైటీపీఎస్లో సీహెచ్పీ, ఏహెచ్పీ విభాగాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు. టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ. హుండీని ఎత్తికెళ్లిన గుర్తు తెలియని దుండగుడు. అర్ధరాత్రి ఒంటరిగా బురఖాతో వచ్చిన కేటుగాడు. హుండీని తలపై పెట్టుకుని వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్. మెదక్ జిల్లా రామాయంపేటలో ఈ నెల 18న జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. స్నేహితుడితో కలిసి సాయమ్మను మనవడే చంపినట్లు నిర్ధారణ. బైక్ కొనలేదని కల్లులో నిద్రమాత్రలు కలిపి మర్డర్. ఇద్దరిని రిమాండ్కు తరలించిన అధికారులు. ఏలూరు జిల్లాలో కలకలం రేపుతోన్న పెద్ద పులి సంచారం. ఉభయ గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా చక్కర్లు. ఇప్పుడు పాపికొండల అభయారణ్యానికి చేరుకున్న టైగర్. పులి సంచరిస్తున్న రూట్ మ్యాప్ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు. కోనసీమ జిల్లా రాజోల్లో భారీ కచ్చడి చేపలు. అంతర్వేది పల్లిపాలెం హార్బర్లో జాలర్ల వలకు చిక్కిన చేపలు. వేలంలో 1,50,000కు కొనుగోలు చేసిన వ్యాపారి. ఏపీపై ద్రోణి ఎఫెక్ట్. నేడు 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు ఛాన్స్. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం. రేపు కేంద్ర కేబినెట్ భేటీ. ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన మీటింగ్. పలు కీలక అంశాలపై చర్చ. అమెరికా పౌరసత్వం మరింత ప్రియం. భారీగా పెరగనున్న ఫీజులు. 75% వరకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదన. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉన్న ముసాయిదా.